ఈరోజు కాకినాడ కిచెన్లో చూడండి. కాకినాడ కిచెన్లోని మాకు యానంలోని దొరుకుతాయండి కాలువలో చేపలండి. జల్లలో కాలువ జల్లలు అంటారు. ఈ బాయిల్ చేసి పెట్టుకున్న చింతకాయలు అండి. అవి ఆ చింతకాయ పులుసు వేసుకొని జల్లలు పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. కావాల్సిన యానం జల్లలో ఇప్పుడు చూడండి ఇక్కడ దీనికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ అన్నీ పెట్టానండి. ఇప్పుడు ఒకటి వేసి చూపిస్తాను చూడండి. మీకు దంచుకొని ఇందులో పెట్టుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఉల్లిపాయ. మీరు మిక్సీ దంచుతారా? మేము మిక్సీ వేసుకోమండి. మేము కలంలో దంచుకుంటామండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది పచ్చిమిరపకాయలు కోసి ఇందులోనే వేసుకుంటామండి మేము టేస్ట్ కోసం. ఇప్పుడు కాకినాడ జలాలండి కాదండి, యానం కాలంలో పడతాయండి. యానం కాలంలో పడతాయండి. చూడండి బాగుంటుంది. కరివేపాకు అండి, ఇది కొత్తిమీర అండి, ఇది ఉల్లిపాయ ముద్ద అండి. ఇది నూనెలో వేగించాక వేయాలండి. ఇప్పుడు పులుసు మసాలా వేస్తున్నాను. చింతకాయలు టేస్ట్ కోసం అండి. చింతపండు కూడా వేసుకోవచ్చా అండి? చింతపండు వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదేంటంటే కాలజల్లకి చింతకాయకి కాలజల్లకి కాంపిటీషన్ అండి. చాలా రుచిగా ఉంటుందండి యానం కాలంలో పట్టిన చేపలు అవి. ఇప్పుడు చూడండి, ఎక్కువ తిన్నవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కారం, తక్కువ తిన్నవాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి. మేము మాత్రం ఎక్కువ వేసుకుంటామండి కారం. ఎక్కువ వేసుకుంటారా? ఎక్కువ వేసుకుంటాం. కారం ఎక్కువ కారం తింటాం. అవునా అండి? చాలా రుచిగా ఉంటాయండి. చిటికెడు పసుపు అండి. ఇవి అందులోని ఉప్పు కారం బాగా పడుతుందని మేము నూనె కూడా వేసి యాడ్ చేసుకుంటామండి. కొంచెం నూనె వేసుకొని కలుపుకొని అట్టి పెట్టుకుంటే బాగా పడతాయండి. ముందు ఇవన్నీ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టాలండి. ఇది ఇప్పుడు ఇలా వేస్తున్నాం కదండి. ఇప్పుడు ఇవన్నీ కలిపేస్తున్నామండి. చేపలకి ఇలా పెట్టుకొని ఇలాగా చూడండి. యానం కలవలో వేగిన దాంట్లోనే వేసేస్తామండి మేము. ఉప్పు బాగా ఎగితే మగ్గుతాయని ఉప్పు వేసానండి తగినంత. వేగిందండి ఉల్లిపాయ ముద్ద. ఇప్పుడు ఇందాక కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఈ చేప జల్లల్లోని ఈ మిశ్రమం అంతా ఇప్పుడు ఇందులో వేసేస్తామండి. చూడండి, వేస్తే చాలా రుచిగా ఉంటుందండి. పులుసు తింటే చాలా బాగుంటుంది. తింటే వదలరండి, చాలా బ్రహ్మాండంగా పులుసు వేస్తున్నానండి. మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. చాలా అమృతంలాగా ఉంటుందండి బాబు కూర. చూడండి, ఒకసారి ఇలాగే కలుపుకోవాలండి. ఈ యానం కాలువ జల్లల పులుసు మరుగుతుందండి. మంచి చాలా భలే పొంగుతుందండి. మా యానం కాలువ చేపలు జల్లలో పులుసు అండి. చింతకాయ వేసి చాలా రుచిగా చాలా బాగుంటుందండి. ఇందాక కావాల్సినవి చూపించాను కదండి. మీకు రెడీ అయిపోయిందండి పులుసు. చాలా రుచిగా ఉంటుందండి. మీరు లైక్ చేసి షేర్ చేసి మాకు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్స్ కొట్టండి.